వెల్కమ్ టు ఐ న్యూస్. జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు సంబంధించిన కీలక ప్రక్రియ మళ్లీ ప్రారంభమైంది. స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. నవంబర్ 10, 11 తేదీల్లో ఈ పరిశీలన జరగనుంది. ఖైరతాబాద్లోని కమిషన్ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ 2 రోజుల పాటు ఎవరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నారు, అభ్యర్థులు ఏ పత్రాలు సిద్ధం చేసుకోవాలో చూద్దాం. తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల కోసం ఎదురు చూస్తున్న స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. 2019లో కోర్టు వివాదాల కారణంగా నిలిచిపోయిన ఈ ఎంపిక ప్రక్రియకు పంచాయతీరాజ్ శాఖ ఇప్పుడు పచ్చజెండా ఊపింది. స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేయనున్న పోస్టుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను నవంబర్ 10, 11 తేదీల్లో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. అభ్యర్థులు తమ ధృవపత్రాల పరిశీలన కోసం ఖైరతాబాద్లోని కమిషన్ కార్యాలయం వద్ద హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మేరకు సంబంధిత వివరాలతో కూడిన ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ పరిశీలన కేవలం కొత్త అభ్యర్థులకే కాకుండా గతంలో కోర్టు వివాదాల నేపథ్యంలో స్పోర్ట్స్ కోటాలో ఎంపికై ఆ తర్వాత తొలగించబడిన అభ్యర్థులకు కూడా వర్తిస్తుంది. వారితో పాటు కొత్తగా ఎంపికైన 172 మందికి కూడా ఈ 2 రోజుల్లో సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. కాబట్టి సంబంధిత అభ్యర్థులు గడువు తేదీని, స్థలాన్ని దృష్టిలో ఉంచుకొని సకాలంలో హాజరు కావాల్సి ఉంటుంది. ధృవపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట తప్పనిసరిగా తీసుకోవాల్సిన పత్రాలపై పంచాయతీరాజ్ శాఖ స్పష్టమైన సూచనలు చేసింది. అభ్యర్థులు తమ రాత పరీక్ష హాల్ టికెట్ ను వెంట తీసుకురావాలి. దాంతో పాటు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీలకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్ సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివినట్లు ధృవీకరించే లోకల్ సర్టిఫికెట్ ను తప్పనిసరిగా సమర్పించాలి. స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ఒరిజినల్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ ను చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగులైతే తప్పనిసరిగా సంబంధిత శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే NOC, అలాగే సర్వీస్ సర్టిఫికెట్లు తీసుకురావాలి. వీటితో పాటు ఆధార్ కార్డ్ వంటి గుర్తింపు కార్డులు కూడా వెంట ఉండాలి. అభ్యర్థులు తమ ఒరిజినల్ పత్రాలతో పాటు వాటి జిరాక్స్ సెట్లను కూడా తమతో పాటు తీసుకురావాలని ప్రకటనలో సూచనలు జారీ చేసింది. ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిస్తే జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ తుది దశకు చేరుకొనుంది.